హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నామండి. కథ పేరు నేటి స్నేహబంధం. నరేష్, రమేష్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకే ఊర్లో ఉండేవారు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంతేకాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అలాగే కలిసి వచ్చారు. వాళ్ళిద్దరిలో రమేష్ చాలా తెలివైనవాడు. క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్లోనే ఉంటాడు. బాగా చదువుకుంటాడు. ఈ విషయం నరేష్కి తెలుసు. ఇద్దరూ కలిసి ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాయడం మొదలుపెట్టారు. నరేష్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాడు. రమేష్ మాత్రం తన ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం చేత ఇంట్లోనే పుస్తకాలు కొనుక్కొని చదువుకొని పరీక్షలు రాశాడు. కానీ నరేష్ కన్నా రమేష్కి ఎక్కువ మార్కులు వచ్చాయి. అలాగే ఉద్యోగాల్లో కూడా ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాడు రమేష్. నరేష్ కూడా ఉద్యోగం వచ్చింది, కానీ చిన్న ఉద్యోగం వచ్చింది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళ స్నేహం బలపడడానికి అన్నట్లుగా ఒకే ఆఫీస్లో రమేష్ ఆఫీసర్గా ఉంటే నరేష్ కింద స్థాయి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరి స్నేహంలో ఏ మార్పు లేదు. రమేష్ తన ఉద్యోగం విషయంగా తన ఉన్నత అధికారులతో, తనకి సమానమైన ఉద్యోగ స్థాయి ఉన్న వాళ్లతోనూ మీటింగ్లని, బయట సమావేశాలకు కానీ పార్టీలకు కానీ వెళ్ళడం తప్పనిసరి అయినందువల్ల నరేష్కి కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. నరేష్కి రమేష్కి మాటలు తగ్గాయి. నరేష్ అనుకున్నాడు, రమేష్కి ఉద్యోగం, హోదా, జీతం, పెద్ద స్థాయి ఉద్యోగస్తులతో మీటింగ్లకని వెళ్ళి తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని అపోహలో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా నరేష్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంట్లో అతనికి ప్రభుత్వం ఉద్యోగం ఉన్నందువల్ల పిల్లని ఇచ్చేవాళ్ళు భారీగా కట్నం ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు వచ్చారు. తను ఉద్యోగంలో సంపాదించలేని ధనాన్ని మొత్తం కట్నం రూపంలో నరేష్ పొందగలిగాడు. అలాగే అతని అత్తామామలకి కూడా ఒక్కతే కూతురు. అందువలన వాళ్ళు కారు, బంగళా ఒకటేమిటి అన్నీ సమకూర్చారు. అన్ని హంగులు ఉన్న ఆస్తిని అనుభవిస్తూ తన ఉద్యోగం చేస్తూ వచ్చాడు రమేష్. విధి నిర్వహణలో ఉన్నత పదవుల కోసం పరీక్షలు రాస్తూ ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. సంపాదన, పేరు ప్రఖ్యాతలు సంపాదించడంలో నిమగ్నమై అతను పెళ్లి మీద అంత దృష్టి పెట్టలేదు. తల్లి తండ్రి చెప్పారు, అయినా పట్టించుకోలేదు. చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు చెప్పారు. అతని ప్రయత్నం అంతా మంచి ఉద్యోగస్తుడుగా ఉన్నత పదవిలో ఉండి పేరు ప్రఖ్యాతాలు తెచ్చుకోవాలన్న తపనలో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నరేష్ రమేష్ ఆశయాన్ని ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. ఒకరోజు నరేష్ నీతో మాట్లాడాలి అంటూ రమేష్తో మాట కలిపాడు. నువ్వు ఎంత సంపాదించినా జీవిత భాగస్వామి ఉండాలి. ఇంటికి వెళ్తే నాకు భార్య ఉంటుంది. నువ్వు కష్టపడి సంపాదించిన నీ సంపాదన కన్నా నా దగ్గరే ఎక్కువ ఆస్తులున్నాయి. నువ్వు చూస్తే ఏమో నిజాయితీగా ఉంటావు, లంచాలు ఇచ్చినా తీసుకోవు, కనీసం కట్నం తీసుకుంటే నీకు కావలసినంత డబ్బు వస్తుంది. నీ ఆశయాన్ని పక్కన పెట్టు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ మీ కులం కాదు వాళ్ళది, మా కులం వాళ్ళు. మా ఇంట్లో కట్నాలు ఎక్కువగా ఇస్తారు. నాకే 1 కోటి ఇచ్చారంటే నీకు 2 కోట్లు ఇస్తారు. నువ్వు సంపాదించే సంపాదనంతా ఒక్క పెళ్లితోనే నువ్వు చాలా స్వల్పకాలంలో పొందుతావు అని అతని మనసులో విషబీజాన్ని నాటాడు. రమేష్ తల్లిదండ్రులు అతన్ని మంచి ఆశయాలతో పెంచారు. కట్నం తీసుకోకూడదని, మనం మధ్యతరగతి వాళ్ళమైనా ప్రేమాభిమానంతో ఉంటూ మన ఇళ్లల్లో డబ్బుకి అంత ప్రాముఖ్యత ఉండదు, బంధాలకి మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది అంటూ తల్లి తండ్రి చెప్పారు. అంతేకాదు మనం కష్టపడి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని నీతులు చెబుతూ వచ్చారు. కర్మఫలం అంటారు కదా. అంతకాలం తల్లిదండ్రుల మాట విన్న అతను డబ్బు వ్యామోహంలో స్నేహితుడి మాట విని తప్పటడుగు వేసి పెంచిన తల్లిదండ్రులను కాదని తన కులం కాని అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకున్నాడు.
దాంతో కుటుంబానికి సన్నిహితులకు దూరమయ్యాడు. ఇప్పుడు నరేష్ కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉంటున్నాడు. రమేష్కి కేవలం డబ్బుంది. డబ్బున్న అహంతో రమేష్ భార్య అతనిని చులకనగా చూస్తుంది. నీకు జీతం 2 లక్షలు వచ్చినా అది మా ఇంటి ఖర్చులకు కూడా సరిపోదు, అంతకన్నా ఎక్కువ ఆస్తి ఉంది మాకు అంటూ ప్రతిరోజు అతన్ని చులకన చేస్తూ మాట్లాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రమేష్కి ప్రతిరోజు తల్లి, తండ్రి, చుట్టాలు, సన్నిహితులు అందరూ గుర్తుకు వస్తూ ఉంటారు. అతను క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో తన ఆశయాన్ని కోల్పోయాడు. సున్నితమైనటువంటి తన మనసును గుర్తించేవాళ్ళు ఎవరూ లేక, చేసే ఉద్యోగంలో దృష్టి పెట్టలేక, తాగుడికి బానిసై ఉద్యోగంలో నుండి సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. కొడుకు పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అతన్ని చేరదీశారు. నేటి కాలంలో స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో తెలుసుకోవడం కష్టం. స్నేహం రూపంలో ముసుగు కప్పుకొని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎవరో తెలుసుకోలేని వాళ్ళు స్నేహానికి దూరంగా ఉండటమే మంచిది అని తల్లిదండ్రులు హితవు చెప్పారు. చిన్నప్పటి నుంచి నీ ఎదుగుదలను చూడలేక నిన్నే కాదు మన కుటుంబాన్ని కూడా రోడ్డుకి ఈడ్చి నీకు చెడ్డ పేరు తెచ్చాడు మీ స్నేహితుడు రమేష్. అందుకే ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుంటే కానీ మన భావాలను, ఆశలని బయట వాళ్లతో పంచుకోకూడదు అని చెప్పారు. అతనికి ఊరట కలిగి తల్లిదండ్రుల సహాయంతో మళ్ళీ పాత వ్యక్తిగా ఉంటూ ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానాన్ని పొంది పునర్వివాహం చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో ఉద్యోగంలో నుంచి పదవి నుండి విరమణ పొందాడు. ఇదండి నా కథ. ఈ కథని అందరూ విని నన్ను ముందుకు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని అందరూ చూడమని ఇంకొకసారి విన్నవించుకుంటున్నానండి. ధన్యవాదాలు.